మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 1+1+1=111. ఇది మోడీ లెక్క. కానీ చంద్రబాబు లెక్క ప్రకారం ఇది 175. మోడీ క్రేజ్, పవన్ ఇమేజ్లతో సీమాంధ్రలో క్లీన్ స్వీప్ చేయాలనేది బాబు స్కెచ్. మోడీ కంటే కూడా పవర్ స్టార్ పైనే బాబుకు బోలెడు ఆశలు. చిరంజీవి తర్వాత చిరంజీవి అంతటోడైన పవన్ కళ్యాణ్ ను ఓటర్ల మీదకు వదిలితే ఎన్నికల్లో టీడీపీ పంట పండుతుందని లెక్కేశారు. మైండ్లో ఆలోచన తట్టిందే ఆలస్యం, బ్లైండ్ గా అమల్లో పెట్టేశారు. కాళ్ల బేరానికి వెళ్లి మరీ పవన్ కళ్యాణ్ తో దోస్తీ చేసుకున్నారు. అవును, చంద్రబాబు పవన్ కళ్యాణ్ బంధం ఫెవికాల్ బాండ్ కాదు, తుమ్మితే ఊడిపోయే ముక్కు. నరనరాన కాంగ్రెస్ పై వ్యతిరేకత, ఆవేశం, కసితో జనసేనను స్థాపించారు పవర్ స్టార్. మోడీకి ఫుల్ సపోర్ట్ చేశారు. ఎక్కడా తెలుగుదేశం చంద్రబాబు పేరు ప్రస్తావించలేదు. కాంగ్రెస్ హఠావో, దేశ్ బచావో మాత్రమే జనసేన ఎజెండా. ఇదేదో తేడాగా ఉందని గ్రహించిన చంద్రబాబు వెంటనే రంగంలోకి దిగిపోయారు. అప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని పవన్ మద్దతు కూడా టీడీపీకేనని చాటింపేయడం మొదలుపెట్టారు. బాబు సంగతి తెలిసే పవన్ కళ్యాణ్ మొదట్లో ఆయనతో అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు. బహిరంగ సభల్లోనూ టీడీపీ ప్రస్తావన కానీ బాబు పేరు కానీ లేకుండా జాగ్రత్త పడ్డారు. చంద్రబాబుకు ఇది ఏమాత్రం మింగుడు పడలేదు. ఇప్పటికే 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉంటూ మది నిండా నిరాశ, నిర్వేదం పేరుకుపోయింది. ఈసారి కూడా పవర్లోకి రాకపోతే ఇక తన పనైపోతుందని బాబుకు బాగా తెలుసు. దూకుడు మీదున్న జగన్ను కాచుకోవాలంటే తన బలం సరిపోదని కూడా తెలుసు. ప్రస్తుత జీవన్మరణ పోరాటంలో నెగ్గాలంటే పవన్ను మచ్చిక చేసుకోక తప్పదని భావించారు. చంద్రబాబు పవన్తో కాళ్లబేరానికొచ్చాడు. అందుకే తాను పార్టీకి అధ్యక్షుడినన్న సంగతి కూడా మరిచి ఓ ఫైన్ మార్నింగ్ టీ తాగేందుకు పవన్ ఇంటికెళ్లారు. బాబు, కొంచెం మా గురించి కూడా మాట్లాడవా అంటూ బతిమలాడుకున్నారట. పొత్తు ధర్మం కాబట్టి పవన్ కూడా కాదనలేకపోయారు. పవన్ కళ్యాణ్లా సినిమా వాళ్లను బుట్టలో వేయడంలో బాబుగారు దిట్ట. గతంలోనూ జూనియర్ ఎన్టీఆర్ ను ఇలానే వాడుకోవాల్సినంత వాడుకున్నారు. అప్పట్లో బుడ్డోడు మాంచి ఊపు మీదున్నాడు. జూనియర్ కోసం అభిమానులు పడి చచ్చేవారు. ఎన్టీఆర్ స్టార్డమ్ చూసి బాబు మైండ్లో పురుగు తిరిగింది. అప్పటిదాకా ఏమాత్రం పట్టించుకోకపోయినా, కుటుంబానికి దూరంగా పెట్టినా తగదునమ్మా అంటూ జూనియర్ పై ఒక్కసారిగా ప్రేమ కురిపించారు. కన్నా నీది కూడా తెలుగుదేశం పార్టీ రక్తమేనని గుర్తు చేసి మరీ ముగ్గులోకి దింపారు. మామ చెప్పాడని పాపం చైతన్య రథమేసుకుని గొంతు పోయేలా, టైర్లు అరిగేలా రాష్ట్రమంతా కలియ తిరిగాడు. యాక్సిడెంట్ అయి మంచం మీద ఉన్నా బెడ్ పై నుంచే ప్రచారం చేసి పెట్టాడు. ఇంత చేస్తే జూనియర్కి దక్కిందేంటి? నిర్లక్ష్యం, అవమానం తప్ప. ఎన్నికలు అయిపోయాయి. ఎన్టీఆర్తో అవసరం తీరిపోయింది. ఇంకేం, కరివేపాకులా తీసిపారేశారు. కొడుకుకు పోటీ వస్తాడనే అనుమానంతో జూనియర్ను తొక్కేశారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా? ఆయన పేరే నిషేధమైపోయినట్లుందా? చంద్రబాబా మజాకా? భవిష్యత్లో పవన్ కళ్యాణ్ కు కూడా మరో ఎన్టీఆర్ పరిస్థితే ఎదురవుతుందని పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా, ఏ బహిరంగ సభలో మాట్లాడినా పవన్ కళ్యాణ్ ప్రస్తావనే తెస్తున్నారు. పార్టీ అగ్రనేతలను సైతం పక్కన పెట్టి పవన్ కు పెద్దపీట వేస్తున్నారు. ఇటు తెలంగాణ కానీ, అటు సీమాంధ్రలో కానీ టీడీపీ వేదికలపై బాబుతో పవన్ మాత్రమే దర్శనమిస్తున్నారు. మరి ఇన్నాళ్లు పార్టీనే పట్టుకు వేలాడిన సీనియర్ల పరిస్థితి ఏంటి? వాళ్లకు ఇమేజ్ లేదా? వాళ్లను చూసి ఓటయ్యరా? మరెందుకని బాబు సీనియర్లను పక్కన పెట్టి మరీ పవన్ కే పట్టం కడుతున్నారు? ఎందుకంటే పవన్ క్రేజ్ ను క్యాష్ చేసుకుని ఆయన అభిమానుల ఓట్లు, యూత్ ఓట్లు, పవన్ సామాజిక వర్గ ఓట్లు కొట్టేయాలనేది బాబు ప్లాన్.
ఇలాంటి విద్యలు బాబు వద్ద ఎన్నో ఉన్నాయి. ఎన్నికల ముందు సినిమా వాళ్లను వాడుకోవాల్సినంత వాడుకోవడం బాబుకు ఇదేం కొత్త కాదనేది జగమెరిగిన సత్యం. పాపం పవన్ కళ్యాణ్. ఇప్పుడంతా బాగున్నట్టే అనిపించినా ఎన్నికల తర్వాత తెలుస్తుంది చంద్రబాబు అసలు సంగతి. జాగ్రత్త గబ్బర్ సింగ్.